చైర్పర్సన్ కాచర్ల లక్ష్మి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అవకతవకలపై కౌన్సిల్ సభ్యులు అధికారులను ప్రశ్నించారు. కౌన్సిల్లో 40 మంది సభ్యులు ఉండగా 35 మంది వైసీపీలో కొనసాగుతూ కౌన్సిల్లో మెజార్టీ సభ్యులుగా ఉన్నారు. కానీ తమను గుర్తించడం లేదని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాలక మండలి సభ్యులు. 30వ వార్డులో నాసిరకంగా వేసిన సీసీ రోడ్డు 2 నెలలకే కంకర రాళ్లు పైకి తేలి రోడ్డు అధ్వానంగా తయారైందని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్పై మండిపడ్డారు. కౌన్సిలర్ రమాదేవి వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంవత్సరం నుండి డాక్టర్ల కొరత ఉందని 24వ వార్డు కౌన్సిలర్ పురుషోత్తం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో దాదాపు 1000 పట్టాలు తారుమారు అయ్యాయని మండిపడ్డారు. కౌన్సిలర్ రమణ తక్షణం విచారణ జరపాలని కమిషన్ను డిమాండ్ చేశారు. బిజిగిల్ల నుంచి సాయిబాబా గుడికి పోయే రూట్లో మొన్న 2 నెలలు అవుతుంది. రీసెంట్ గా రోడ్ వేసినారు. 2 నెలలకే కంకర తెలియదు. మళ్ళీ అక్కడ వచ్చి ఎవరు ఎంక్వైరీ చేసినారో అది నాటకంగా చేసినారా లేకపోతే మరి క్లీన్ గా వేస్తున్నారా సిమెంట్ కలుపుతున్నారని చూడలేదు. 2 నెలలు అయింది మాకు వేసి రోడ్డు. కంకర అంతా మొత్తం కంకర తెలియసింది. ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలోనే సంవత్సరాల కొద్ది డాక్టర్లు లేదంటే ఎంత మనకే క్షేమంగా ఉంటుంది చెప్పండి సార్. మీరు మీ దృష్టికి వచ్చిందా లేదా ఇది ఒకసారి చెప్పవలసిందిగా కోరుతున్నాను సార్. ఏం చెప్పేది సార్, అమ్మవాళ్ళు ఒక పద్ధతిగా ఒక సీరియస్ గా మ్యాటర్ తీసుకోండి. ఇప్పుడు వచ్చింది పేపర్కు ఇన్ని తామర 1000 100 అంటే తమాషాలా 4-5 మాట్లాడితే ఏదో పద్ధతి.